బాబీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ ఎడిట్స్. సో మీరు ఇందాక ప్రివ్యూలో ఒక వీడియో చూశారు కదా. సో అలాంటి బీడ్సింగ్ స్టేటస్ని అలర్ట్ మోషన్లో ఎలా ఎడిటింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దీనికి యూజ్ చేసిన మెటీరియల్ మొత్తం మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు మెటీరియల్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మీరు మెటీరియల్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే మీరు మీ అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో అయితే మీకు ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనం మన ఛానల్ ఒక లోవర్ థర్డ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు చూపిస్తాను. సో ఇలాంటిది అయితే మీరు అక్కడ స్టార్టింగ్లో యాడ్ చేసుకోండి. సో -90 డిగ్రీలో. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి దాన్ని రైట్ సైడ్ పార్ట్ అనేది ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసిన తర్వాత మీరు ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఇలా మీరు లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను. సో గైస్, మీరు ఇలా ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్కి వచ్చేయండి. సో ఇలా మీరు ఇమేజెస్ అయితే మీరు ఇలా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను మీకు సెంటర్లో ఒకటి ఎక్స్ట్రా బీట్ మార్క్ అయితే ఇచ్చాను. సో అది ఎందుకు ఇచ్చానో నేను తర్వాత అయితే అంటే మీకు ముందైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మనకు బ్లింక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఈ గ్యాప్లో మనకు బ్లింక్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ సెంటర్లో ఒక బీట్ మార్క్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసే కదా. సో అక్కడ నుంచి మనకు బ్లింక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో అందుకని యాడ్ చేశాను. సో ఇక్కడ స్టార్టింగ్ ఇమేజ్ దగ్గర రండి. ఇమేజ్ పైన ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి రండి. సో ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అలాగే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ని ఇలా రైట్ సైడ్కి, సో మనకు పిక్ ఎండింగ్ వరకు ఇలా లెఫ్ట్ సైడ్కి అయితే మీరు డ్రాగ్ చేయండి. సో ఇలా సో ఈ రైట్లో ఇచ్చాం కదా. సో ఈ కీ ఫ్రేమ్, సో దీన్ని కొంచెం ముందుకు జరుపుకుంటా. సో దీన్ని వచ్చేసి ఇలా కొంచెం లెఫ్ట్కి, దీన్ని వచ్చేసి రైట్కి. సో దీన్ని ఇలా జరుపుకున్న తర్వాత దీన్ని కీ ఫ్రేమ్ని మీరు లాస్ట్లోకి అయితే సెట్ చేసేయండి. సో ఇక్కడ సెంటర్లోకి వచ్చి ఇక్కడ కర్వ్లోకి రండి. కర్వ్లో సేమ్ నేను ఎలా అయితే నేను కర్వ్ అయితే ఇచ్చానో సో సేమ్ అలాగే ఇవ్వండి. సో ఇలా కర్వ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ స్కేల్ ఆప్షన్లోకి రండి. సో ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కొంచెం ముందర ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్లో కొంచెం ముందర, అలాగే లాస్ట్ ఎండింగ్లో. సో ఈ లాస్ట్ ఎండింగ్ ఉంది కదా, సో దీనిలో కొంచెం జూమ్ అయితే చేయండి. అలాగే ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, సో దీని ఇలా జూమ్ అయితే చేయండి. సో ఇప్పుడు మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ కొంచెం కర్వ్ అనేది ఇద్దాం. కావాలంటే మీరు ఈ సెకండ్ కీ ఫ్రేమ్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇలా మీరు కీ ఫ్రేమ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎఫెక్ట్స్లోకి వచ్చి ఇక్కడ మీరు సర్చ్లో మీరు మోషన్ బ్లర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు మోషన్ బ్లర్ అయితే ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్ ఇక్కడ మనకు జూమ్ ఇన్ నుంచి మనకు జూమ్ అవుట్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు బ్లర్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు బ్లర్ స్ట్రెంత్ అనేది మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా సో దాన్ని ఫుల్లో పెట్టేసేయండి.
సో సేమ్ ఈ సెకండ్ దానికి కూడా మనం అదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, అలాగే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. సో దీన్ని కొంచెం ముందుకు జరుపుకుంటా. సో ఈ ఇమేజ్ని వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్కి అయితే మూవ్ చేస్తాను. సో దీనిలో లెఫ్ట్ సైడ్కి సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ కీ ఫ్రేమ్ని లాస్ట్కి అయితే డ్రాగ్ చేసేయండి. సో లాస్ట్కి డ్రాగ్ చేసిన తర్వాత స్కేల్లోకి రండి. సో స్కేల్లో కూడా సేమ్. సో స్కేల్లో ముందు దీనికి మనం కర్వ్ అనేది అయితే యాడ్ చేయాలి. సో ఇలా కర్వ్ పర్ఫెక్ట్ అయితే ఇలా యాడ్ చేసేయండి. సో ఇలా కర్వ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్కేల్లోకి వచ్చి ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, అలాగే కొంచెం ముందర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా సేమ్ కొంచెం ముందర వచ్చి కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో దీనికి వచ్చేసి నేను ఇలా జూమ్ ఇన్ అయితే చేస్తాను. సో ఇలా జూమ్ ఇన్. సో ఇలా మనకు జూమ్ ఇన్ అవుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో దాన్ని కూడా ఇలా జూమ్ ఇన్ అయితే చేస్తాను. సో ఇలా జూమ్ ఇన్ చేసిన తర్వాత మీరు ఇందాక స్టార్టింగ్ ఇమేజ్కి యాడ్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఇక్కడ మీకు సెంటర్లో ఒకటి ఎక్స్ట్రా బీట్ మార్క్ అయితే ఇచ్చాను కదా. సో అక్కడికి అయితే రండి. అక్కడికి వచ్చిన తర్వాత ఇమేజ్ పైన టైప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ బ్లింక్ అని అయితే టైప్ చేయండి. సో ఇక్కడ మనకు బ్లింక్ అని టైప్ చేసి సో ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దీని స్ట్రెంత్ అనేది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ మనకు ఈ మార్క్ నుంచి 0 నుంచి అలాగే ఎండింగ్. సో ఇక్కడ వరకు మనకి 16 అయితే పెట్టుకోవాలి. సో ఇలా ఉంటుంది. ఇలా మనకు బ్లింక్ అవుతూ ఈ ఎఫెక్ట్ అనేది మనకు క్లోజ్ అయిపోతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఈ ఎఫెక్ట్స్ని కాపీ చేసుకొని సెకండ్ ఇమేజ్కి అయితే మీరు అప్లై అయితే చేయండి. సో ఇప్పుడు మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను. సో ఇది పర్ఫెక్ట్ బీట్ దగ్గరికి అయితే మీరు కీ ఫ్రేమ్ని అయితే జరుపుకోండి. సో ఇక్కడ మీకు కావాలనుకుంటే ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా. సో దీన్ని కూడా మీరు 16లో పెట్టుకోండి. అలాగే ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా. సో దీన్ని 0లో పెట్టేసేయండి. దీన్ని కొంచెం ముందర కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో దీన్ని కూడా 0లో పెట్టేసేయండి. సో మనకు స్టార్టింగ్ నార్మల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు బ్లింక్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు బ్లింక్ ఎఫెక్ట్ అనేది మీకు ఫాస్ట్ ఉండాలనుకుంటే మీరు అలా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ కూడా నేను సేమ్ అలాగే యాడ్ చేస్తాను. సో ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా. సో దీనికి కొంచెం ముందర కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని అలాగే ఇక్కడ స్టార్టింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకు వేరే షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇమేజ్ ఉంది కదా. సో దీనికైతే ఈ సెకండ్ షేక్ ఎఫెక్ట్ని అయితే యూజ్ చేయాలి. సో నేను మీకు సపరేట్ నేను మీకు షేక్ ఎఫెక్ట్స్ ప్యాక్ అయితే ఇస్తాను కదా. సో అందులో నుంచి అయితే మీరు ఈ ఎఫెక్ట్ని అయితే మీరు ఇందులోకి అయితే పేస్ట్ అయితే చేయండి. సో కాపీ పేస్ట్ ఓన్లీ. సో ఇక్కడ ఈ స్టార్టింగ్ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. సో దీనికి యూజ్ చేసిన ఎఫెక్ట్ కూడా నేను సపరేట్ అయితే ఇస్తాను. సో మీకు ఇందులో సపరేట్ ఉంటుంది. సో అది కూడా. సో ఇక్కడ దీనికి ఉన్న థర్డ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం ఇందులో ఉన్న మిగతా ఇమేజెస్కి అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ ఈ సెంటర్లో 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. సో వీటిని అయితే విడిచిపెట్టేయండి. విడిచిపెట్టి ఇక్కడ మీరు మళ్ళీ ఒక 3 ఇమేజెస్కి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి. సో 1. సో ఈ 3 ఇమేజెస్కి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయండి. సో అలాగే ఇందులో ఉన్న ఈ లాంగ్ ఇమేజ్కి అలాగే ఇందులో ఉన్న ఈ లాంగ్ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఈ సెంటర్లో ఉన్న ఈ యొక్క ఇమేజ్కి అలాగే ఈ 2 ఇమేజెస్కి మనం 4th ఎఫెక్ట్ అయితే యూజ్ చేయాలి. సో ఇందులో ఇచ్చే 4th ఎఫెక్ట్ ఈ 4th ఎఫెక్ట్ని అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇందులో అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇందాక మనం విడిచిపెట్టినాం కదా. సో ఈ చిన్న ఇమేజెస్. సో ఇక్కడ ఈ 2 ఇమేజెస్కి దీన్ని అయితే యాడ్ చేయండి. అలాగే ఇక్కడ టోటల్ 3 ఇమేజెస్. సో ఇలా ఉంటుంది.
సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 5th ఎఫెక్ట్ని అయితే మనం కాపీ అయితే చేసుకోవాలి. సో దీన్ని ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ మిగతా ఇమేజెస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి ఒక ఇమేజ్కి మీరు ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తూ ఇంకొక ఇమేజ్ని అయితే విడిచిపెట్టండి. సో లాస్ట్ వరకు సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ సో మళ్ళీ ఇక్కడ 24. సో ఇక్కడ నుంచి ఈ లాంగ్ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ని ఒక ఇమేజ్కి అనేది మీరు యాడ్ చేసిన తర్వాత ఇంకొక ఇమేజ్కి అయితే మీరు వదిలేసి మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేశాను, సెంటర్లో దానికి విడిచిపెట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఆ సెంటర్లో విడిచిపెట్టిన ఇమేజ్కి మనకు వేరే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం కొన్ని సెంటర్లో మనం ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే తీయలేం కదా, సో వీటికి సో ఇక్కడ మనకు మ్యూజిక్ అనేది చేంజ్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఇందాక మనం ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా, సో ఇందులో ఉన్న సో ఈ థర్డ్ ఎఫెక్ట్, సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ సో మీరు ప్లే చేసుకొని చూసుకోండి, సో మీకు అర్థమవుతుంది. సో ఎక్కడ ఏ బీట్ దగ్గర ఏది యాడ్ చేస్తున్నానో, సో ఇక్కడ ఈ ఇమేజెస్కి అయితే నేను దీన్ని అయితే యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఈ 3 ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. అలాగే ఇక్కడ ఈ లాంగ్ పిక్కి సో ఈ 2 ఇమేజెస్కి సో ఇక్కడ ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ వేయలేం కదా, సో దీనికి వచ్చేసి మీరు ఇందులో ఉన్న ఇంకొక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 4th ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇందులో అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇందాక మనం చిన్న ఇమేజెస్ విడిచిపెట్టాం కదా, సో ఇక్కడ మనం దీన్ని పేస్ట్ అయితే చేయాలి. సో ఇప్పుడు మనం లాస్ట్ ఎఫెక్ట్ని అయితే మనం యాడ్ అయితే చేయాలి. సో ఇందులో ఉన్న లాస్ట్ పిక్ ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని ఇందాక మనం వేరే ఇమేజెస్కి మనం వదిలేసాం కదా, సో వాటికైతే యాడ్ అయితే చేయండి. సో సెంటర్లో ఉన్న 2 ఇమేజెస్కి మాత్రం నేను సపరేట్ ఎఫెక్ట్ ఇస్తాను. సో మీరు స్టార్టింగ్ 2 ఇమేజెస్కి అయితే మీరు యాడ్ చేశారు కదా, సో అదే ఎఫెక్ట్ని యాడ్ చేయాలి సేమ్ టు సేమ్. సో అది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని సో వెయిట్ చేస్తున్నా. సో ముందైతే వీటికి మనం ఎఫెక్ట్ అనేది సో మన సెంటర్లో 2 ఇమేజెస్ని మనం వదిలేసాం కదా, సో వాటికైతే ఎఫెక్ట్ అయితే నేను చెప్తాను. సో ఎందుకంటే ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సో ఆ 2 ఇమేజెస్కి చెప్దామని అయితే వెయిట్ చేస్తున్నా. సో ఇక్కడ కొన్ని ఇమేజెస్కి ఛానల్ రిమాప్ అని అయితే లేదు, సో అది మీరు సపరేట్ అయితే ఇవ్వండి. సో మీరు స్టార్టింగ్ కొన్ని ఇమేజెస్కి మీరు యాడ్ చేసుకున్నది కదా, సో అందులోంచి కాపీ చేసుకొని సపరేట్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ ఈ సెంటర్లో 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఈ ఇమేజ్ పైన దగ్గరికి వచ్చి మూమెంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, అలాగే ఇక్కడ ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ని ఇలా రైట్ సైడ్కి అయితే డ్రాగ్ చేయండి. సో కొంచెం ఇమేజ్ అనేది జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని దీన్ని ఇలా రైట్ సైడ్కి అయితే డ్రాగ్ చేయండి. అలాగే దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్కి అయితే డ్రాగ్ చేయండి. సరే, డ్రాగ్ చేసిన తర్వాత సెంటర్లోకి వచ్చి కర్వ్ అనేది అయితే మీరు యాడ్ చేయండి. సో ఇక్కడ కర్వ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇదే మూమెంట్ ట్రాన్స్ఫార్మ్లో స్కేల్లోకి రండి. సో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, కొంచెం ముందర కీ ఫ్రేమ్, అలాగే ఎండింగ్లో ఇలా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని జూమ్ ఇన్ చేసేయండి. అండ్ దీన్ని ఇక్కడ జూమ్ చేసేయండి.
సో మళ్ళీ దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్, కీ ఫ్రేమ్స్, ఇక్కడ కీ ఫ్రేమ్. సో దీనిలో కొంచెం ముందు జరుపుకుంటా. సో దీన్ని ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అయితే డ్రాగ్ చేయాలి. సో దీన్ని ఇలా సెట్ చేసేసి ఇక్కడ మనం కర్వ్ అనేది యాడ్ చేయాలి. సో కర్వ్ అనేది యాడ్ చేసిన తర్వాత మీరు స్కేల్లోకి అయితే రండి. స్కేల్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, ఇక్కడ కీ ఫ్రేమ్ కొంచెం ముందర, అండ్ ఎండ్ అయ్యే ముందు కొంచెం ముందర కీ ఫ్రేమ్, అలాగే ఎండింగ్లో కీ ఫ్రేమ్ ఇలా యాడ్ చేసి దీన్ని ఇలా జూమ్ ఇన్ అయితే చేయండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు స్టార్టింగ్ ఇమేజ్కి యూజ్ చేసిన ఎఫెక్ట్స్ని అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ లాంగ్ ఇమేజెస్కి అయితే మీరు యాడ్ అయితే చేయండి. సో ఈ లాంగ్ ఇమేజెస్కి అయితే మీరు యాడ్ అయితే చేయండి. సో దీనికి కూడా యాడ్ చేసేయండి. సో మీకు ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ అనేది మీకు పర్ఫెక్ట్ అదే ప్లేస్లో వస్తుంది. సో మీరు దాన్ని అయితే ఏం చేంజ్ చేయకండి. సో ఇప్పుడు నేను మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను. సో అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో. సో ఇక్కడ మనకు ఈ ఇమేజ్ అనేది మనకు షేక్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకు సైడ్స్లో బ్లాక్ కలర్ వస్తుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఇమేజ్ని మీరు జూమ్ చేసుకోండి. సో మీరు జూమ్ చేసుకుంటే మీకు ఆ సైడ్స్లో మీకు బ్లాక్ లేయర్ అనేది అయితే మీకు రాదు. సో మీరు ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీరు చూసుకోండి. సో మీకు ఏ ఇమేజ్ అయితే మీకు ఎక్కువగా సైడ్స్కి బ్లాక్ వస్తుందో సో దాన్ని అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో కొన్ని ఇమేజెస్కి పర్ఫెక్ట్ ఉంటుంది. సో కొన్ని ఇమేజెస్కి మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ వీడియోలో ఇంతే. వీడియో వస్తే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందైతే తీసుకొస్తాను. సో నాకు టైం అనేది ఉండలేదు. సో ఈ వీడియోలో ఇంతే. వీడియో వస్తే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు ఒకవేళ ఎక్స్పోర్టింగ్లో ప్రాబ్లం ఏమైనా వస్తే నాకు వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో మీకు ప్రీవియస్గా నేను చేసిన బీట్సింగ్ వీడియోస్లో నేను చెప్పాను. సో మీకు ఎక్స్పోర్టింగ్ అనేది ఎలా చేసుకోవాలో. సో మనకు ఎక్స్పోర్టింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఎలా ఎక్స్పోర్టింగ్ అయితే చేయాలో సో నేను కొన్ని వీడియోస్లో అయితే నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో మీరు అది చూసారో చూడలేదో తెలీదు. సో ఒకవేళ చూడకపోతే చూడండి. సో ప్రీవియస్ వీడియోస్లలో సో వీటన్నిటిని మనం గ్రూప్ అయితే చేసుకోవాలి. సో గ్రూప్ చేసుకున్న తర్వాత మనం